ఇక్కడ మాట్లాడుకునే మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా పిల్లలు నిద్రొస్తుంటే పడుకోండి. అర్థమైందా? నోరు మిగిలిపోయారంటే ముక్కు కొరుకుతా. అర్థమైందా? ఇంకా మీరు అల్లరి చేశారనుకోండి, పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళందరూ ముందుకు వచ్చి మేము మాట్లాడుకుంటాం. వెళ్ళిపోతారంటే చెప్పండి, వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? నోరు ఎత్తారనుకోండి చెప్తా. అర్థమైందా? ఏమనుకోవద్దు. ఇది మా ఇల్లుని వచ్చాం, ఇది మా ఊరని వచ్చాం. మా పిల్లలతో మాట్లాడుతున్నాం, మా అమ్మలతో మాట్లాడుతున్నాం, మా తల్లులతో మాట్లాడుతున్నాం. ఇదిగో మా కోతలతో కూడా మాట్లాడుతున్నాం. అంటే కోతలంటే కథ తెలుసుకుంటారు. ఇది చూసారా? ఇదేంటి? ఈ గద్ద మీద ఎక్కాలంటే ఏం చేయాలి? ఈ గద్ద మీద ఎక్కాలంటే ఏం చేయాలి అన్నది షాప్ కుడుతుందమ్మా. చెప్పులు ఏమన్నా ఎందుకైనా మంచిది. నేను పైకి పోతానేమో అని భయపడుతున్నా. రా ఏమన్నారు? అందరూ మాట్లాడాలి. ఏమన్నారు? గద్దే. ఈ గద్దె ఎక్కాలంటే ఏం చేయాలి? నడవాల. నడిస్తే ఎక్కైతుందా? పెంచడా? ఎక్కాలి. మన గ్రామం అభివృద్ధి కావాలి అనే గద్దెను పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నది గ్రామం అభివృద్ధి కావాలి. ఇక్కడ ఉంది. మనం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. ఏం చేయాలి? ఎక్కాలి. 1 2 3 ఇక్కడ దాకా ఎక్కాలి. ఎక్కితే మనం బాగుపడతామా లేదా అనేది క్లియర్ గా తెలుస్తుంది. అవునా? అయితే ఆయన చెప్పాడు, స్వామి శ్రీవారి స్వామి ఉన్నాడు మన సరిపోయాయన పెద్దయినా, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నాం అన్నాడు. ఎన్నేళ్ళ నుంచి సాయిబాబాలు వస్తూ ఉన్నామన్నారు. గట్టిగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఎన్నేళ్ళు? గట్టి నాకు వినపడి చూడమ్మ, నాకు కొద్దిగా ఏమనుకోతే గట్టిగా చెప్పండి. ఏమా సోని అవునిగానా? పెద్దవాళ్ళు అడుగుతున్నాడు, పిల్లలు చెప్పాను. మిమ్మల్ని అడిగా నాకు క్వశ్చన్లో మనం తెలుసుకుంటాం. మీ ఇద్దరు తెలుసుకుంటా. అరే మీరు ఓకే ఇప్పుడు చెప్పండమ్మా, ఎన్ని ఏళ్ళు వస్తున్నారు?